హే గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అవబోతుంది. ఏంటంటే ఇప్పుడు యూరిన్ కలర్ ద్వారా మన హెల్త్ స్టేటస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో 10 కలర్స్ గురించి చెప్తాను. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం ఏంటంటే అప్పుడప్పుడు మన యూరిన్ కలర్ కానీ స్మెల్ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే బాడీలో అది ముందు చెప్పేస్తుంటుంది. సో కలర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ జనరల్గా కొన్ని చెప్పాలి యూరిన్ గురించి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేంటంటే ఇప్పుడు మామూలుగా మీరు యూరినేషన్కి వెళ్ళినప్పుడు యూరిన్ స్మెల్ అనేది జనరల్గా మీకు వచ్చే స్మెల్ కన్నా చాలా డిఫరెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదో ఇష్యూ ఉన్నట్టు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు మామూలుగా కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, అవి తినటం వల్ల యూరిన్ స్మెల్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రాసికా ఫ్యామిలీకి సంబంధించిన వెజిటేబుల్స్ అలాంటివి ఉంటాయి. అలాంటి వెజిటేబుల్స్ తిన్నప్పుడు యూరిన్ స్మెల్ మారితే ఓకే, దానివల్ల మారింది అనే ఒక ఫీలింగ్లో ఉండి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏమీ ఇలాంటివి చేయకుండా సడన్గా మీరు జనరల్గా వెళ్తున్నప్పుడు ఎప్పుడు వచ్చే స్మెల్ కన్నా డిఫరెంట్ స్మెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టు బాడీలో మీనింగ్. అంటే లివర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే డయాబెటిక్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ షుగర్ ప్రాబ్లం ఉండొచ్చు, అలాంటి ఏదో ఒక ఇష్యూ ఉందని తెలుసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చి డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటంటే ఒకవేళ మీకు యూరినేషన్ చేస్తున్నప్పుడు పెయిన్ వచ్చింది అనుకోండి, ఎటువంటి పెయిన్ అయినా అది నార్మల్ కాదు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేంటంటే మీకు యూరినేషన్ అర్జ్ వచ్చేంటంటే మీరు వాష్రూమ్కి వెళ్తారు కానీ యూరిన్ రాదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టు మీనింగ్ ఇది. సో అప్పుడు కూడా సేమ్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేంటంటే ఇప్పుడు మీరు యూరిన్ చేసిన తర్వాత యూరిన్ ఫోమ్ ఎక్కువ బబుల్స్ వచ్చి ఎక్కువ ఫోమ్ ఉన్నది అనుకోండి, అంటే జనరల్గా రోజు మీద పులిస్తే సడన్గా ఎప్పుడైనా అట్లా ఉందనుకోండి, మీనింగ్ ఏంటంటే మీ కిడ్నీ అనేది ప్రోటీన్స్ కానీ లేకపోతే అమైనో యాసిడ్స్ కానీ లీక్ చేస్తుందని ఒక ఇష్యూ అయి ఉండే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మీరు సేమ్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. సో ఇప్పుడు కలర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను చాలా 10 టైప్స్ ఆఫ్ కలర్స్ చెప్తాను. సో ఒక్కొక్క కలర్ ఏమేమి చెప్తుంది బాడీ గురించి, మన హెల్త్ బాగుందా లేదా, దేనివల్ల ఆ కలర్ మారుతుంది అన్ని మాట్లాడతాను. సో ఫస్ట్ కలర్ వచ్చేంటంటే ఎల్లో. లైట్ ఎల్లో అయినా డార్క్ ఎల్లో అయినా బేసిక్గా అంత భయపడాల్సిన అవసరం లేదు, నార్మల్ అని తెలుసుకోండి. లైట్ ఎల్లో ఉన్నా డార్క్ ఎల్లో ఉన్నా కూడా మన బాడీ బాగానే పనిచేస్తుంది, ఈ లివర్ కిడ్నీ అని బాగానే పనిచేస్తున్నాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ కలర్ వచ్చి ఆరెంజ్. అది కూడా ఏంటి, మీడియం టు డార్క్ ఆరెంజ్. ఒకవేళ అది ఉంటే మీనింగ్ ఏంటంటే మీరు వాటర్ సరిగ్గా తాగట్లేదు, డిహైడ్రేట్ అయ్యారని మీనింగ్. ప్లస్ అది ఒక్కటే కాదు, నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా, అంటే కొన్ని టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా కలర్ అలా చేంజ్ అవుతుందని తెలిసింది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కొంతమందికి, దానికి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకున్నా కూడా ఆ కలర్ చేంజ్ అవుతుందని తెలిసింది. లేకపోతే బీటా కెరటిన్ రిచ్ ఫుడ్స్, అంటే మీనింగ్ ఏంటంటే ఆరెంజెస్ కానీ లేకపోతే క్యారెట్స్ కానీ ఎక్కువ తిన్నారనుకోండి కలర్ ఆరెంజ్ కనబడే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అది ఒకవేళ మీరు వేసుకుంటున్నప్పుడు మీ బాడీ సరిగా అబ్జర్వ్ చేసుకోలేకపోతే ఆ కలర్ గా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మామూలుగా రీజన్స్ చెప్పాను కదా, ఆ రీజన్స్ కాకుండా మీ యూరిన్ అనేది ఆరెంజ్ గా వస్తుంది అనుకోండి, అది ఏదో ఇష్యూ ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఒకవేళ ఆరెంజ్ గా యూరిన్ వచ్చి ఇప్పుడు మామూలుగా కళ్ళ వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ వైట్ పార్ట్ అనేది ఎల్లోగా కనపడినా, లేకపోతే మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వైట్ గా ఉన్న వైట్ బోవెల్ మూమెంట్స్ జరిగినా కూడా లివర్ ఇష్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. సో నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ కానీ రెడ్ కానీ. అమ్మో ఇది చూసి నేను భయపడిపోవాలంటే ప్రతి దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు బీట్రూట్ అలాంటిది అంటారు కదా, అట్లాంటి బీట్స్ అలాంటి టైప్ ఏమైనా తింటే, లేకపోతే రెడ్ బెర్రీస్ అలాంటివి తిన్నారనుకోండి, జనరల్ గా యూరిన్ ఆ కలర్ గా కనబడతా ఉంటుంది. తర్వాత మామూలుగా ఈ కూల్ డ్రింక్స్ అనేది తాగుతాం కదా, దాంట్లో కలర్స్ వేస్తారు ఒక్కోసారి, ఆ కలర్స్ వల్ల కూడా అట్లా చేంజ్ కనబడచ్చు. తర్వాత బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంటే చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటారు కదా, దాని వల్ల కూడా ఈ కలర్ కనబడచ్చు. తర్వాత మామూలుగా ఏంటంటే ఒక్కోసారి ఎక్కువ లిఫ్టింగ్ చేయటం వల్ల లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటంటే మజిల్లో గ్లోబిన్ అని ఒకటి ఉంటుంది, అది యూరిన్ కి లీక్ అవ్వచ్చు. సో అలా కూడా ఉండొచ్చు. ప్లస్ కొంతమందికి ఏంటంటే ఒకవేళ బ్లడ్ క్లాట్స్ అలాంటివి కనబడినాయి అనుకోండి యూరిన్కి వెళ్ళినప్పుడు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఈ రీజన్స్ కాదు అయినా కూడా అట్లా కనబడుతుందంటే చెప్పాను కదా, కంపల్సరీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే అది కిడ్నీ స్టోన్ అయినా అయిండొచ్చు, దానివల్ల కూడా అయిండొచ్చు, ఇన్ఫెక్షన్ అయినా అయిండొచ్చు. ఫోర్త్ కలర్ వచ్చి క్లియర్, వైట్ కాదు, క్లియర్గా ఉంటే మీనింగ్ ఏంటంటే ఓకే మనం ఆరోగ్యంగా ఉందా అంటే అది కాదు, టూ మచ్ వాటర్ తాగుతున్నారని. ఇప్పుడు చాలా మంది హెల్త్ గురించి ఏం చెప్పారంటే మీరు టన్నులు వాటర్ తాగాలి, మొత్తం క్లియర్గా ఉండాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇష్టం వచ్చిన వాటర్ తాగారు అనుకోండి, ఏమవుతుందంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అవి ఒక బ్యాలెన్స్లో ఉంటాయి, అనవసరంగా ఎలక్ట్రోలైట్స్ పోతే చాలా డేంజర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది హైపోనెట్రీమియా అని చెప్పి, అలాంటిది కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే సోడియం లెవెల్స్ ఉంటాయి కదా, అది మరీ తక్కువ పడిపోతే దానివల్ల చాలా డేంజర్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక రోజు క్లియర్గా కనబడితే భయపడాల్సిన అవసరం లేదు, 3-4 డేస్ కంటిన్యూగా అట్లా ఫుల్ క్లియర్ కనబడింది అనుకోండి, మీరు ఎక్కువ వాటర్ తాగుతున్నట్టు, మళ్ళీ ఇష్యూస్ తెచ్చుకోవడం ఎందుకు, టూ మచ్ తాగాల్సిన అవసరం లేదు, జనరల్ గా సరిపోయేంత తాగితే సరిపోతుంది. నెక్స్ట్ కలర్ వచ్చి ఫ్లోరసెంట్ కానీ, అంటే ఫుల్ గ్లోయింగ్ ఎల్లో టైప్, ఆల్మోస్ట్ కార్టూన్ లో ఉంటాయి అలాంటి కలర్స్. అంత మరీ టూ మచ్ ఎల్లో అనిపించింది అనుకోండి, మరీ గ్లోయింగ్ ఎల్లో టైప్ అనిపించింది అనుకోండి, మీనింగ్ ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటారు, సప్లిమెంట్స్ వేసుకుంటారు కదా, అది మీ బాడీ సరిగ్గా ఎక్కట్లేదు, సో అవి వెళ్ళిపోతున్న యూరిన్ ద్వారా, అందుకని ఆ కలర్ లో కనబడచ్చు. తర్వాత కలర్ వచ్చి క్లౌడీ కానీ లేకపోతే వైట్ కలర్ కానీ
కానీ మిల్కీ కలర్లో కానీ యూరిన్ కానీ ఉంటే మీనింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ సర్టన్ ఏంటంటే అది ఇన్ఫెక్షన్ ద్వారా అని చెప్పి కెన్బెరీ గారు చెప్పారు. అంటే జనరల్గా కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా జరుగుతుంది, కానీ ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గర చూపించుకోవడం బెస్ట్. 7th కలర్ వచ్చి యాంబర్ కలర్. మీకు ఇప్పుడు పిక్చర్స్ అన్ని పెడతాను, మీకు కనబడుతుంది. సో బేసిక్ ఏంటంటే ఈ కలర్ అనేది జనరల్గా మీరు సివియర్గా డీహైడ్రేట్ అయిపోయి ఉంటే ఈ కలర్ కనబడుతుంది. ఇప్పుడు జనరల్గా చాలా మందికి జ్వరం కానీ లేకపోతే ఫ్లూ కానీ అట్లా వచ్చినప్పుడు బెడ్ మీద కూర్చొని జనరల్గా వాటర్ తాగరు, బాగా డీహైడ్రేట్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఈ కలర్ వస్తుంది. జనరల్గా ఈ రీజన్స్ కాకుండా ఉండి ఒక మళ్ళీ వచ్చిందనుకోండి ఒక డాక్టర్ దగ్గర చూపించుకోవడం బెస్ట్, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్. జనరల్గా ఏంటి దీన్ని కోకోకోలా కలర్ అని కూడా అంటూ ఉంటారు డాక్టర్స్ చాలా మంది. ఒకవేళ ఫుడ్ వల్ల ఏమైనా కొత్త ఫుడ్ తిని దానివల్ల ఇది వస్తే ఏమి ఇష్యూ లేదని చెప్పారు. కొంతమందికి ఏంటంటే మెడికేషన్స్ అంటే యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ కలర్లో కనబడతా ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే కాపర్ పాయిజనింగ్ వల్ల కూడా ఈ కలర్ కనపడచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్ చూస్తే దాంట్లో పైన కొంచెం టాప్ లెవెల్స్లో ఒకవేళ ఏమైనా ఇష్యూ జరిగి అక్కడ ఒకవేళ బ్లడ్ కానీ ఏమైనా ఇష్యూ అయ్యి అది కిందకు వచ్చేటప్పుడు ఒక్కోసారి బ్రౌన్ కలర్ కూడా కనపడచ్చు. సో అందుకని ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎప్పుడైనా డాక్టర్ దగ్గర చూపించుకోవడం బెస్ట్. తర్వాత 9th కలర్ వచ్చేంటంటే గ్రీన్ కానీ బ్లూ కలర్ కానీ. దీనికి కూడా వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా తిన్నా లేకపోతే ఏమైనా సాఫ్ట్ డ్రింక్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ అలా తాగినా దాంట్లో ఏదో ఆర్టిఫిషియల్ డైస్ కలుపుతారు కదా, అలాంటి కలర్స్ వల్ల కూడా ఇది వస్తుంది. లేకపోతే కొంతమంది డిప్రెషన్కి యాంగ్జైటీకి మెడికేషన్స్ వేసుకుంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఈ కలర్ వస్తుందని తెలిసింది. లేకపోతే బ్లూబెర్రీ కానీ బ్లాక్ బెర్రీ కానీ కొన్ని పర్పుల్ బెర్రీస్ కానీ అలాంటి తినటం వల్ల కూడా ఈ కలర్ చేంజ్ అవుతుందని తెలిసింది. ఒకవేళ ఆ రీజన్స్ ఏం కాదు అయినా కూడా ఈ కలర్ కనబడుతుందంటే సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం బెస్ట్. ఇప్పుడు 10th కలర్ వచ్చి బ్లాక్. బ్లాక్ కలర్ అయితే ఇంకా డేంజరస్ అంటే జనరల్గా అంతేం డేంజరస్ కాదని చెప్పి కెన్బెరీ గారు చెప్పారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మంది స్వీట్నెస్ వాడతారు కదా, దాంట్లో సార్బిటాల్ అని ఒక స్వీట్నర్ ఉంటుంది. అది ఎక్కువ వాడినా కూడా జనరల్గా యూరిన్ బ్లాక్ కలర్ కనబడుతుందని చెప్పి తెలిసింది. తర్వాత కొంతమంది ఇప్పుడు మామూలుగా కాన్స్టిపేషన్ కానీ లేకపోతే మలేరియా కానీ అలాంటి దానికోసం మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి దాని వల్ల కూడా ఈ కలర్గా మారుతుందని తెలిసింది. ఒకవేళ ఇవన్నీ కాదు అయినా కూడా బ్లాక్ కలర్ కనబడుతుందంటే ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం బెస్ట్. సో ఇక్కడ జనరల్ రూల్ ఒకటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు ఒక 2-3 days టైం ఇస్తారు. ఒక 2-3 days కంటిన్యూగా ఇట్లా కనబడింది అనుకోండి ఏదో ఇష్యూ ఉన్నట్టు, సో ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోవడం వల్ల ఏం తప్పు ఉంది చెప్పండి. ఒకవేళ తప్పు ఏమి ప్రాబ్లం లేదంటే ఓకే, ఒకవేళ ప్రాబ్లం ఉంటే ముందు తెలుసుకోవచ్చు కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ఇలాంటి టాపిక్స్ జనరల్ చాలా మంది కవర్ చేయరు ఇంత డీప్గా. సో అందుకని మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో జనరల్గా ఇలాంటి అన్ని చూసి అవేర్నెస్ లెవెల్స్ పెరగడం వల్ల ముందే ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్. మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.